తెలంగాణలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలపై ఒక కొత్త పంచాయతీ అయితే మొదలైంది. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రింట్ చేసిన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే క్రమంలో ఇక ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుందని చెప్పి మరి కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే ఇక దీనికి సంబంధించి దేశపతి శ్రీనివాసులు కూడా ఈ యొక్క విషయంపై మరి పాఠ్యపుస్తకాల్లో ముందు మాటలో కేసీఆర్ పేరుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పాఠ్యపుస్తకాల అంశంపై మనతో మాట్లాడేందుకు దాసో శ్రవణ్ ఉన్నారు. ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఆయన కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఆయన దగ్గర చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ పాఠ్యపుస్తకాలు తప్ప మీకు ఇప్పుడు రాజకీయం చేయడానికి వేరే అంశం దొరకట్లేదా? ఇప్పుడు రాజకీయం చేసేవాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని మీరు టార్గెట్ చేయటం సమంజసం కాదు. ఇది రాజకీయం ఏముంది ఇందులో? ఇది రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి మనసు రావట్లేదు, చేత కావట్లేదు. ఇవాళ ఇటువంటి పనికిరాని చిల్లర పనులన్నీ ముందు పెట్టుకొని వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించేటకు ప్రయత్నం చేసినారు. టీఎస్ నుంచి టీజీ అన్నాడు, తర్వాత టీజీ నుంచి టీఎస్ అన్నాడు, తర్వాత లోగోలో కాకతీయ తోరణాన్ని తీసేస్తాం, చార్మినార్ని తీసేస్తామని కొన్ని రోజులు చర్చ జరిపించిండ్రు, పాట మీద కొన్ని రోజులు చర్చ జరిపించిండ్రు. ఇప్పుడు తాజాగా పుస్తకాల పేరు మీద మళ్ళా చర్చ పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రియలైజ్ కానటువంటి ఒక విషయం ఏంటంటే హీ షోయింగ్ హిజ్ ఇన్కాంపిటెన్సీ, తనకున్నటువంటి ఒక అసమర్థతను స్పష్టంగా చూపెడతా ఉన్నాడు. ఇప్పుడు కురచ శారీరకంగా కురచగా ఉంటే ఏం బాధ ఉండదు. లాల్ బహదూర్ శాస్త్రి, ద గ్రేట్ అండ్ టాలెస్ట్ అండ్ బ్రేవెస్ట్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ వాజ్ ఎ షార్ట్ మ్యాన్, కురచ మ్యానే. బట్ దెన్ కురచ మనస్తత్వం ఉంటే ప్రాబ్లం. రేవంత్ రెడ్డి గారిది కురచ మనస్తత్వం. ఆ కురచ మనస్తత్వంతో ఇవాళ పనికిరాని ప్రయోగాలు చేస్తూ ఇవాళ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ తనేదో గొప్ప పనులు చేస్తున్నా అని చెప్పని వంది మాగదులతో పొగిడించుకుంటూ ఇవాళ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. నాకు ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారు అని చెప్పని ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఉంటుండే, హూ వాజ్ మై పిహెచ్డి సూపర్వైజరు, నాకు మెంటర్ జీవితంలో ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. ఆయన ఒక మాట చెప్పాడు, అంటే లీడర్షిప్ పాఠాలు ఎంబీఏలో పాఠాలు చెప్తూ ఒక మాట చెప్పేదనమాట. ఎ పర్సన్ షుడ్ సిట్ ఆన్ ద చైర్ బట్ చైర్ షుడ్ నాట్ సిట్ ఆన్ దెమ్ అని. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఎ పర్సన్ షుడ్ ఆల్వేస్ బి బిగ్గర్ దెన్ ద చైర్ బట్ నాట్ స్మాలర్ దెన్ ద చైర్ అని. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ మీద కూర్చోట్లే, కుర్చీ ఆయన నెత్తి మీద కూర్చుంటుంది. ముఖ్యమంత్రి కుర్చీ నెత్తి మీద కూర్చొని ఇక నాకు అడ్డు అదుపు లేదు, నేను శాశ్వతము, నేను ఏం చేసినా చలామణి అవుతుందని చెప్పని ఒక అపరిపక్వతతో కూడుకున్న మనస్తత్వంతో, కురచ మనస్తత్వంతో చేస్తున్నటువంటి ఒక చిల్లర ప్రయోగాలు. ఈ బుక్ చూడండి, ఇది 5th క్లాస్ బుక్. అట్లా నా దగ్గర అన్ని బుక్స్ ఇవ్వాలి. మార్నింగ్ నేను చూస్తా ఉన్నాను ఏంది ఇదంతా కథ అని. ఇప్పుడు ఇందులో ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కూర్పు చేయబడ్డటువంటి, సంకలనం చేయబడ్డటువంటి ఒక పాఠ్యపుస్తకాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భాష మాండలికము, తెలుగు పుస్తకం కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. భాష మాండలికము, దానికి తగ్గట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష, తెలుగు మాండలికం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చరిత్రను యాంప్లిఫై చేస్తూ, తెలంగాణ భాషను మాండలికాన్ని యాంప్లిఫై చేస్తూ, మన సంస్కృతిని యాంప్లిఫై చేస్తూ ఈ పుస్తకాన్ని ఆ రోజు రూపకల్పన చేసినట్టు నాకు గుర్తు. అంటే చాలామంది అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో పుస్తకాలన్నీ రీరైట్ చేయాలా అని చెప్పని తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేను అప్పుడు ప్రభుత్వంలో లేను, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ చర్చ యొక్క నేపథ్యంలో ఈ పుస్తకాలన్నీ కూడా తయారైనాయి అని చెప్పని ఈ పుస్తకాలు చూస్తూ కనబడుతుంది. ఇందులో ఏముంది? పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఇంకా మిగతా అప్పుడున్న కడియం శ్రీహరి గారు, జగదీష్ రెడ్డి గారు, రంజీవ్ ఆచార్య గారు, తర్వాత చిరంజీవుల ఐఏఎస్ గారు, రమణాచార్య గారు, ఇట్లా వీళ్ళ పేర్లతో ముందు మాటలో ఉంది. ముందు మాట ఏంది? ఇది ప్రభుత్వం ముందు మాట కాదు. రేవంత్ రెడ్డికి తెలివిలేని ఆలోచన ఏంటంటే ఇది పుస్తకానికి ముందు మాట. పుస్తకాన్ని కూర్పు చేయడం, స్వతహాగా కేసీఆర్ గారు
తెలుగు ఎంఏ తెలుగు ఆయన, మాస్టర్స్ ఇన్ తెలుగు భాషా ప్రావీణ్యం పండితుడు ఆయన. ఈ పుస్తకం తెలుగు పుస్తకం. ఈ పుస్తకాన్ని కూర్పు చేసినప్పుడు స్వతహాగా తెలుగు పండితుడు కాబట్టి ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన మంచి చెడో చెప్పుంటారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పుంటారు, తెలుగు పండితుడి హోదాలో, తెలుగు ప్రావీణ్యం ఉన్న హోదాలో చెప్పుంటారు. దాన్ని ఇందులో పొందుపరిస్తే వాళ్ళే కదా రూపకల్పన చేసింది. దాంట్లో ముందు మాటలో ఉంటే ఇదేదో ప్రభుత్వ ముందు మాట అయినట్టుగా, పుస్తకం ముందు మాటకు ప్రభుత్వ ముందు మాటకు తేడా తెలవనటువంటి ఒక సోయి తప్పిన వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇది పుస్తకం ముందు మాట. దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అనవసరమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుస్తకాలు పంపిణీ చేసినారు. ఆల్ ఓవర్ ఇండియాలో దాసోజు శ్రావణ్ గారికి ఒక రికార్డు ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆయన ఒక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా, అంటే ఈ దేశంలో అత్యున్నతమైన ఐఏఎస్ లాంటి ఇక ఆ విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా మీరు బోధన చేసిన మీకు చరిత్ర ఉంది. సో రాజకీయంగా మీరు 2 సార్లు కొంత ఇబ్బంది పడ్డరేమో, సో పార్టీలు మారడంలో ఇబ్బంది పడ్డరేమో, కానీ మీలో ఉన్న, ఇందాక మీరు అన్నారు ఇది మనస్తత్వాలు అని చెప్పి, మీ మనస్తత్వం కానీ మీ విజ్ఞానం కానీ ఎవరికి అందరు. కానీ నేనేమంటానంటే ప్రభుత్వం ఇష్టం, దాంట్లో మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు మారినంత మాత్రాన పుస్తకాలలో ముందు మాట మారదు. ఏం ముందు మాట చూడండి. ఇదిగో ఎన్నో పోరాటాల ఫలితంగా మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 రోజున ఆవిర్భవించింది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మారి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇప్పుడు ఇంకా మిగతా రాష్ట్రాలలో ఎక్కడన్నా ముఖ్యమంత్రుల మార్పిడి జరిగిపోయినట్టు చరిత్ర కాదు. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం, తెలంగాణ స్వీయ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా రాసినటువంటి ఒక పుస్తకాలు. అన్ని పుస్తకాలు రాసింది తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఇది పుస్తకానికి ముందు మాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వ ముందు మాట కాదు, ఇది పుస్తకం ముందు మాట. ఈ పుస్తకాన్ని రాసినటువంటి ఒక సందర్భం, తర్వాత రాసినటువంటి వాళ్ళు, తోడ్పడ్డటువంటి వాళ్ళు, కూర్పుకు తోడ్పడ్డటువంటి వాళ్ళ యొక్క పేర్లను మాత్రమే ఇందులో ఉటంకించిండ్రు. దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు నా పేరు ఎందుకు లేదంటే చిన్నపిల్లల ఆట లెక్క ఉంది. నా పేరు ఎందుకు లేదు, కేసీఆర్ గారి పేరు ఎట్లుంటుందంటే మరి నువ్వు ముఖ్యమంత్రి కాదు ఆ రోజు. ఒకటి. 2, నువ్వు పుస్తకం ఇప్పుడు నీ నిజంగానే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞత ఉండి ఈ పుస్తకంలో మంచి మార్పులు చేసి రేవంత్ రెడ్డి మార్క్ కూడా ఈ పుస్తకాల్లో ఉండాలంటే మార్చేయాల్సి ఉండే. ఎవరొద్దన్నారు మరి? నోబడీ వుడ్ హావ్ సెడ్ నో టు యూ. నేను రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆయనే. మరి ఎందుకు రివ్యూ చేయలేను? నువ్వు రివ్యూ చేసి లేదండి ఈ భాషలో ఈ హల్లులు, ఈ పదాలు ఇవన్నీ తప్పున్నాయి, ఒత్తులు జటాలు తప్పున్నాయి, నేను చెప్తున్నా ఇట్లా పెట్టండి అని చెప్పని ఆయన కూడా పెడితే ఆయన పేరు కూడా వచ్చినాయేమో. ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసిన వాళ్ళ పేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ప్రయత్నంలో ఉంది. ముందు మాట నుంచి మొదలుకుంటే మొత్తం అన్ని సవాళ్ళు చేసి ప్రింట్ చేసి విద్యార్థులకు ఇస్తారు. మీకేం అభ్యంతరం? ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం వచ్చే 6 నెలలు కావట్లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇచ్చినావు టెండరు? ఈ పుస్తకాలు పబ్లిష్ చేయమని ఇప్పుడు ప్రజలందరికీ తెలియాల్సిన అంశం మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారి పేరుందని చెప్పని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయిన దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఇవాళ మొత్తం డిఓలు, ఎంఈఓలు, ఆయన ఎవరు దేవసేన గారు, తర్వాత బూర వెంకటేశం గారు, ఆగమేఘాల మీద అందరూ ఇప్పుడు ఈ పుస్తకాలు వెనకకి తీసుకురండి అని ఒకళ్ళు, లేదు ఈ పేపర్ను ఇట్లా పర్రమని పేపర్ను చించి ఇక్కడ అతికి, నేను వీడియో చూపెడతాను మీకు, నేను ఇక్కడ అతికియండి అని చెప్పని కొంతమంది ఇట్లా పనికిరాని సర్క్యులర్స్ అంతా చెప్పి నిన్ననే ఆల్రెడీ చాలా స్కూళ్ళలోకి వెళ్ళి పుస్తకాలు సర్క్యులేట్ అయిన పుస్తకాలు, డిస్ట్రిబ్యూట్ అయిన పుస్తకాలు వాపసు తీసుకుపోయినారు. మరి ఈ సోయి నీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడే విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. 6 నెలల నుంచి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలల నుంచి విద్యాశాఖ మంత్రి. హ్యావ్ యూ ఎవర్ రివ్యూడ్ వాట్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ హ్యావ్ టు బి రెడ్ బై ది స్టూడెంట్స్? చూసినవా రేవంత్ రెడ్డి గారు? మీరు చూడలే కదా. మీరు చూడకుండా ఇవాళ పుస్తకాలు పంపిణీ అయిన తర్వాత ఎవడో వచ్చి చెప్పుంటాడు తలకు మార్చినోడు. పుస్తకాలు ప్రింట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కదా. నో అదే చెప్తున్నా కదా మీకు. ఈ బుక్ టెండర్స్ వర్ కాల్డ్ ఫర్ ఇన్ జనవరిలో టెండర్స్ కాల్ ఫర్ చేసినారు. పబ్లిష్ కూడా ఎప్పుడో ఫిబ్రవరిలో అయింది. ఇది అయిన తర్వాత పుస్తకాలన్నీ పంపిణీ అయింది. రేవంత్ రెడ్డి గారి ముద్రణ అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే. ఆయన ప్రభుత్వ హయాంలోనే అయింది. ఆయన ప్రభుత్వ హయాంలోనే పంపిణీ అయింది. ఎవడో తలకు మాసినోడు పోయి రేవంత్ రెడ్డికి చెప్పి అరే నీ పేరు లేదు ఆయన పేరు ఉంది అని అంటే నువ్వు తెలుగు పండితుడు కాదా? కేసీఆర్ తెలుగు పండితుడా? ఆయన పేరు ఎందుకు ఉంది అని చెప్పనగానే చల్ ఫత్వా జారీ చేసిండు. ఇప్పుడు నువ్వు పుస్తకాలు వాపసు తీసుకురా, లేకపోతే ఉన్న పుస్తకాలు చించి దీనికి అతికి అని చెప్పని ఒక ఫత్వాలు జారీ
తయారు చేసి ఎంఈఓల ద్వారా డిఓల ద్వారా స్కూళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ ఇవాళ మొత్తం బుక్స్ అన్ని మండల్ రిసోర్స్ సెంటర్స్కు డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్కు తెప్పించుకొని మళ్ళీ మొత్తం లేని ఫోన్ కన్ఫ్యూజన్, కొన్ని చోట్లనేమో చింపి అతికేయమని, కొన్ని చోట్ల ఇష్టం వచ్చినట్టు. ఏం పరిపాలన అండి ఇది? ఇవాళ ఏం కావాలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? దీనికంటే క్వాలిటేటివ్ బుక్ ఏమన్నా మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి. ఈ పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలను చెప్పడంలో టీచర్ల యొక్క నాణ్యత పెంచడం కోసం మంచి ట్రైనింగ్ ఇప్పియండి, వాళ్ళ శిక్షణ పెంచండి, విద్యార్థులకు మంచి విద్య అండి. కానీ కేసీఆర్ పేరుంది కాబట్టి ఆ ఫోటో దించండి, పేరు దించండి, పుస్తకాన్ని అతికియండి, వాపస్ తెప్పియండి. దిస్ ఇస్ చీప్, చిల్లర్. ఇది ఈ రాజకీయం ముఖ్యమంత్రి గారి లెవెల్లో జరగకూడదు. ఎవరో చిన్న గల్లీ లీడర్లు చేస్తే అర్థం ఉంది, కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే దీంట్లో స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు పిలిచినారు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి టెండర్ ఆర్డర్స్ ఇచ్చినారు, పబ్లిష్ చేయించినారు. పబ్లిష్ చేయించిన తర్వాత వాటిని రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయించినారు. సడన్గా అర్ధరాత్రి మెల్కొచ్చి పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరుంది కదా అని వెనక్కి తెప్పించుకోవాలనే ప్రయత్నం చేయటం రేవంత్ రెడ్డి గారి అసమర్థతకు నిదర్శనం. అది ఒకవేళ ఆయన కనుక ప్రాపర్ టైంలో రివ్యూ చేసుకొని ఉంటే, అరే నా పేరు కూడా ఉంటే బాగుంటుందేమో, నేను కూడా ముఖ్యమంత్రి అని చెప్పాను ఉంటే ఆయన పేరు కూడా రాసుకొని టెంప్లెట్లో రాసుకుంటూ అయిపోతుండే. సో ఇట్స్ హూ వుడ్ సే నో? ఇప్పుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ నేమ్, నేను ఆయన ఏదైనా ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఇది ముఖ్యమంత్రి హోదాలో రాసింది కాదు. ఇది ఈ పుస్తకం తయారు చేసినటువంటి సందర్భంలో ఉన్న వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఇది రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ లేదని స్పష్టంగా కనబడుతుంది కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి, ఒక మాట వినండి, రేవంత్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ కనుక ఈ పుస్తక తయారీలో ఉంటే ఆర్ ఈ పుస్తక మార్పిడిలో ఉంటే ఆయన పేరు తప్పనిసరిగా వచ్చేది. ఎందుకంటే ఆయన రివ్యూ చేసి ఉండేవాడు. అరే ఏముంది రాబాయ్ ఈ పుస్తకంలో ఈ చాప్టర్ ఉంటే బాగుంటుంది, ఈ కథ ఉంటే బాగుంటుంది, షేక్ బందగీ కథనో లేకపోతే ఇంకోళ్ళ కథనో ఉంటే బాగుంటుంది అని చెప్పుంటే ఆయన పేరు వచ్చి ఉండేది. ఇది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పుస్తకాన్ని కూర్పు చేయడంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి ముందు మాటలో ఆయన పేరు వచ్చింది. స్పష్టంగా ఇందులో చూడండి, పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అని ఉంది ఇందులో. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సోయి ఉన్నట్టయితే, ఆయనకి పాఠ్య పుస్తకాల పట్ల కొంత ధ్యానం శ్రద్ధ ఉన్నట్టయితే ఆయన కూడా ఇవి చూసి అరే కేసీఆర్ గారు చేసింది ఏదో ఇందులో కనబడుతుంది కదా, మరి నా మార్కు కూడా ఉండాలని చెప్పని ఆయన ఏమైనా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అది కూడా ఇందులో యాడ్ చేసి ఉండేవాళ్ళు, ఆయన పేరు కూడా వచ్చేది. ఆయన రివ్యూ చేయలేదు, టెండర్లు ఇచ్చి పడేసినారు, ప్రింట్ అయిపోయింది. ఇక టెండర్ల గోల్మాల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది లోతుగా పోదాం తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ పోదాం. టెండర్లు ఇచ్చినారు, డబ్బులు పెంచినారు, టెండర్లు ఇచ్చినారు, పుస్తకాలు ప్రింట్ అయ్యి పబ్లిష్ అయిన తర్వాత ఎవడో చెప్పిండని చెప్పి నా పేరు ఎందుకు లేదు, కేసీఆర్ గారి పేరు ఉందంటే చిన్నపిల్లల తమాషా లెక్క దీన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సబబు కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆయన కాంట్రిబ్యూట్ చేసి ఉంటే ఆయన పేరు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారు. కానీ ఆయన కాంట్రిబ్యూట్ చేయలే కాబట్టి ఆయన పేరు లేదు, ఆయన చూడలే కాబట్టి ఆయన పేరు లేదు. నేను అదే ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకటి, కేసీఆర్ గారి పేరు ఉండకూడదు అనేటువంటి ఒక భావన తప్పు. రెండవది, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కనీసం రివ్యూ చేయకపోవటం, బూర వెంకటేశం గారు కావచ్చు, లేకపోతే ఆయన ఎవరు ఇంకొక ఆయన అధికారులు దేవసేన గారు, ఆ రాధా అట ఎస్సీఆర్టీ, వీళ్ళెవరు రివ్యూ చేయకపోవటం వాళ్ళ తప్పు. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ పుస్తకాలను చించండి, పుస్తకాలను వెనక్కి తెప్పియండి. దిస్ లుక్స్ చీప్ అనమాట. నువ్వు బుక్ కాంట్రిబ్యూట్ చేస్తే నీ పేరు ఉంటుంది, నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తే నీ పేరు ఉండదు. ఓకే, శ్రావణ్ గారు ఇందాక మాట్లాడుతూ మీరు ఇందులో బుక్స్కు సంబంధించి ప్రింటింగ్ ఇష్యూలో అవకతవకలు, కుంభకోణాలు 2015 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రింటింగ్ చేసింది. సో అప్పుడు జరగని అవకతవకలు ఇప్పుడు ఎంతలా జరిగినాయి అనుకుంటున్నాను నేను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను ఇంకా నాకు లోతైన సమాచారం లేదు. అదేదో గతంలో ఉన్న రేట్ల కంటే ఇప్పుడు ఏదో పెంచిచ్చిండ్రు అని ఏదో అనంగా నేను, బట్ విల్ ఫైండ్ ఇట్ అవుట్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక కురచ ప్రయత్నాలు ఇవాళ దిస్ ఇస్ నాట్ గుడ్. స్టూడెంట్ ఏం నేర్చుకోవాలండి? అక్కసు నేర్చుకోవాలా, కుట్ర కుతంత్రం నేను నేర్చుకోవాలా? కూడా అదే అంటున్నాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వాళ్ళకు ఓటు హక్కు లేదు. ఓకే, దీని పట్ల బీఆర్ఎస్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది? అధికారంలో ఉన్న మీరు ముందు మాట పెట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పేరు యాడ్ చేసుకుంటారు, మార్పులు చేసుకుంటారు, మీరు 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 అందుకే అన్న, మీరు ఇంత మేధావులు నాలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పేటోళ్ళు. ఈ పుస్తకం రూపకల్పన ఎవరు చేసినారు? ప్రభుత్వ హయంలో కాదు, ముఖ్యమంత్రి కెపాసిటీలో. ఆయన కూడా తెలుగు పండితుడైనందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బుక్ తయారైంది. ఈ బుక్ తయారులో రేవంత్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా చెప్పండి?
ఉందా? ఉండొచ్చు, ఉండొచ్చు. ఎప్పుడు ఉంటుంది? ఆయనకు శ్రద్ధ ఉంటే. 6 నెలలు అయింది, ఎన్నడన్నా పుస్తకం తీసి చూసిండా రేవంత్ రెడ్డి గారు? ఎన్నడన్నా ఈ పుస్తకం తీసి అసలు నా పిల్లలు ఏం చదువుతున్నారు? విద్యాశాఖ మంత్రి అయినా కేసీఆర్ ఎంఏ తెలుగు చదువుకున్నారు కనుక ఆయన ఇదంతా అబ్జర్వేషన్ రేవంత్ రెడ్డి చేయలేదంట. నాట్ అబౌట్ ఎమ్మో తెలుగు అండి, శ్రద్ధ అది. ఇప్పుడు నా పిల్లలు, ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, స్కూల్కి పోయినాక క్లాస్ వర్క్ ఏం చేస్తున్నారు, ఇంటికి వచ్చినాక హోంవర్క్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీరు చూస్తారు. ఒక బాధ్యత కలిగిన తండ్రి పాత్ర ఇవాళ కంప్లీట్ బాధ్యత కలిగిన తండ్రి పాత్ర లాంటిదే, తల్లి తండ్రి పాత్ర లాంటిదే ముఖ్యమంత్రి, పర్టికులర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్. నువ్వు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి నువ్వు కనీసం ఏం పుస్తకాలు చదువుతున్నారు నా పిల్లలు అని చెప్పని కనీసం నువ్వు రివ్యూ చేయలేదంటే నువ్వు ఈ దేనికి పెట్టుకున్నావు శాఖ నీ దగ్గర? వాట్ ఫర్ హ్యావ్ యూ కెప్ట్ ద ఎంటైర్ పోర్ట్ఫోలియో విత్ యూ? అవునా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మీరు అక్కడ గవర్నర్ ఆఫీస్లో పెట్టిండ్రు, ఇక్కడ పెట్టిండ్రు, అక్కడ పెట్టిండ్రు, ఏం చేస్తున్నారు మీరంతా? ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్పండి. మీరు చాలామందికి అంటే చాలా పాఠ్య పుస్తకాలు చదివారు, తర్వాత చూశారు. ఇట్లాంటి అంటే రాజకీయానికి సంబంధించి ఒక పాఠ్య పుస్తకంలో ఇట్లాంటి ముందు మాటలు అవసరం అంటారా? దాంట్లో ముఖ్యమంత్రుల ప్రస్తావన అవసరం అంటారా? ఇప్పుడు మీరు కాంటెక్స్ట్, సమయము, సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు ఇవి. మీరు అడిగే ప్రశ్న లేకపోతే ఇంకెవరన్నా ప్రశ్నించిన నో ఏనండి. నేను చెప్పేది ఏంటి అంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం లేదుగా. గతంలో తెలంగాణ భాషను కించపరుస్తూ తెలంగాణకు అసలు భాష లేదు, మాండలికం లేదని చెప్పని ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకవర్గం చేతిలో మగ్గినటువంటి ఒక తెలంగాణ భాషకు ఔన్నత్యం పట్టం కట్టినటువంటి ఒక పుస్తకం ఇది. ఇది తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబం, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబం. ఇది ఈ పుస్తకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ భాష మీద, మాండలికం మీద పట్టున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన పుస్తకాలు చూసినరేమో, చూస్తే ఆయన పేరు వచ్చి ఉండొచ్చు. నువ్వు కూడా బాగా మాట్లాడతావు, రేవంత్ రెడ్డి గారు కూడా బాగా మాట్లాడతారు, మాట్లాడడం లేదు, మంచి భాష మాట్లాడతారు. బూతులు కావాలని నేర్చుకున్నాడేమో మధ్యలో, కానీ మంచి భాష మాట్లాడతాడు. మా బూతులు పక్కన పెట్టి మరి నా పిల్లలు ఏం చదువుకుంటున్నారు, తెలుగు మంచి చదువుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇంకో కూడా వాడాడు 1 చాప్టర్. నేను ఇప్పుడు చూస్తున్నా, ఇందులో చిట్యాల ఐలమ్మ గారిది ఉంది. నేను మేబీ ఐ వుడ్ హ్యావ్ ఆల్సో వాంటెడ్ షేక్ బందగీదో, మగ్దుమ్ మొయినుద్దీన్దో, ఇంకెవరిదో ఏమన్నా ఉండాలనుకుంటే నువ్వు యాడ్ చేసి ఉండాల్సి ఉండే. నువ్వు రివ్యూ చేయలే. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ తప్పిదం వల్ల తన పూర్తి డొల్లతనాన్ని, అసమర్థతను బయటపెడతా ఉన్నారు. ఆయన రివ్యూ చేసి ఉంటే ఇప్పుడు చేయడు కదా. చేతులు ఇప్పుడు ఈ పుస్తకాలు పోయిన తర్వాత వెనక్కి తీసుకురమ్మన్నారు కదా, పుస్తకాలు పోయిన తర్వాత ఇచ్చించండి, దీనికి అతికేయండి, ఇది కనబడకుండా ఇట్సేమో ఏంటంటే వందే మాత్రం ఉంది, జాతీయ గీతం ఉంది, ప్రతిజ్ఞ ఉంది, ఇది చించితే మళ్ళీ తోలు తీస్తారని చెప్పని దీనికి అతుకుపెట్టండి అని చెప్తున్నారు. పరిష్కారం చించి అది కూడా ఎక్కడ ఇక్కడ అతుకుపెట్టమంటున్నారు. దీనికి ఇక్కడ ఇది 1వ పేజీ కదా, 2వ పేజీ కదా, 3వ పేజీ, 4వ పేజీ, ఇది 5వ పేజీ, ఇది 6వ పేజీ. 6వ పేజీ 5 పేజీల మీద 5 పేజీల ముందు బాట, 6వ పేజీలో వందే మాత్రము, జాతీయ గీతం, ప్రతిజ్ఞ ఉంది. ఇది మొత్తానికి చించితే ఆగమవుతారు మళ్ళీ అని చెప్పని ఈ చించి ఏం చేయంటే ఇట్లా తీసుకొచ్చి దీనికి అతికి మళ్ళీ ప్రతిజ్ఞ యథాతథిగా కనబడతట్టు. అంటే గింత కురచ మనస్తత్వం ఎందుకండి, ఈ కాన్స్పిరసీస్ ఎందుకండి? నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, లేదు దేవసేన గారు చేస్తున్నారా, బూర వెంకటేశం గారు చేస్తున్నారా, లేకపోతే SCRTOలు చేస్తున్నారా, ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తలకు మాసిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు? ఎవరు చేసినప్పటికీ కూడా దీస్ ఆర్ నాట్ రైట్ ట్రెడిషన్స్. మీరు అంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో గతంలో ఎప్పుడు లేవు కదా, ఈయనది ఎందుకు ఉంది అంటే, మరి దే హ్యావ్ చేంజ్ ద తెలంగాణ. కొట్లాడిన తర్వాత వచ్చిన తెలంగాణలో తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకాలండి ఇవి. నువ్వు చరిత్రను ఎట్లా దాచిపెడతావు? నువ్వు హూ ఆర్ యూ టు హైడ్ ద హిస్టరీ? నువ్వు ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా వరకు కూడా మూతపడడానికి కారణము నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు కూడా మీ నిర్లక్ష్యం మూలంగానే అవి పెరుగుతున్నాయి. ప్రభుత్వ సర్కార్ విద్య మూతపడిపోయారు. శ్రీనివాస్ గారు, 1 మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై అదర్ మిస్టేక్ ఇఫ్ ఎట్ ఆల్. మీరు ఒక మీకు అర్హత లేదు. నేను ఒక విషయం చెప్తా, దానికి ముందు పోయే మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు. ఇదంతా మీకు ఇప్పుడు మాట్లాడే అర్హత కూడా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 1 మిస్టేక్ డస్ నాట్ జస్టిఫై అదర్ మిస్టేక్. గతంలో తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, ఐఎమ్ నాట్ హియర్ టు క్వాలిఫై. తప్పు జరిగిందే అనుకోరి. మరి రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తాడా? రేవంత్ రెడ్డి గతంలో తప్పు చేసిన, గత ప్రభుత్వాలు ఒకవేళ తప్పు జరిగిందే అని అనుకోండి, నువ్వు కూడా తప్పు చేస్తావా? నువ్వెందుకు రివ్యూ చేయలే 6 నెలల నుంచి?
పాఠ్యపుస్తకాలను ఎందుకు రివ్యూ చేయలేదు రేవంత్ రెడ్డి గారు 6 months నుంచి? నువ్వు ఇలా ఈ తప్పిదాన్ని గుర్తించినావు, ఇది నీ దృష్టిలో తప్పు, నా దృష్టిలో తప్పు కాదు. తెలంగాణ ఉద్యమకారుడిగా నా దృష్టిలో తప్పు కాదు, ఇది నీ దృష్టిలో తప్పు. నువ్వు తప్పు అయినప్పుడు 6 నెలల నుంచి మరి ఏం చేసింది సార్ మీరు? ఇప్పుడు అదే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అందుకే పాఠ్యపుస్తకాలలో మరొకసారి సవరణలు చేసి ముద్రలు చేయాలనుకుంటుంది. తప్ప ముద్రించాలని అనుకునేది ఎక్కడ చరిత్ర? అదేం సవరణ? కేసీఆర్ పేరును ఇప్పుడు లైట్ ఉన్నది ఇట్లా పెడుతున్నా, వెలుగు కనబడకుండా ఆగుతుందా? సూర్యుడికి చేయడం పెడితే ఆగినట్టు కేసీఆర్ పేరు ఎట్లా ఆపుతావు? ఎట్లా కవర్ చేయగలుగుతావు రేవంత్ రెడ్డి? నువ్వు కాదు, మొత్తం తాత ముత్తాతలంతా దిగొచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పేరును తెలంగాణ చరిత్ర నుండి తుడిచివేస్తా అనుకుంటే మూర్ఖత్వం. అది కురచ మనస్తత్వం, మూర్ఖత్వం, స్టిపిరిటీ. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరైనా ఇప్పుడు నాకు బాగా గుర్తండి, మంచి మీకు చెప్తా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్లో చెప్పిండ్రు ఈ మాట. ఆయన జవహర్లాల్ నెహ్రూకు ఆయనకున్న సంబంధాన్ని గురించి చెప్తూ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అధికార పక్షం ఎట్లా ఉండాలా అనేటువంటి ఒక పద్ధతి ఎట్లుండాలా అని చెప్పని ఒక డెకోరం, డీసెన్సీ గురించి చెప్తూ ఈయన చెప్తాడు. ఆయన ప్రధానమంత్రి అయిన కొత్తలో పార్లమెంట్లో కారిడార్లో నడుస్తూ వస్తుంటే పెద్ద ఫోటోగ్రాఫ్, నిలువెత్తు ఫోటోగ్రాఫ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ గారిది అక్కడ ఉండేదట. వాజ్పేయి గారు వస్తున్నారు, పోతున్నారు, చూసిండ్రు, ఒకసారి వెరీ గుడ్ ఫోటోగ్రాఫ్ అనుకుంటే వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవడో తలకు మాసినోడు ఉంటాడు కదా, వాజ్పేయి గారికి ఫోటో పీకి పడేస్తే సంతోషపడతారేమో, నాకు గుడ్ మార్క్స్ వస్తాయేమో అని చెప్పని వాడు ఆ ఫోటో తీసి పడేసి వెనక పెట్టిండు. మళ్ళీ ఆయన యథాతథిగా నెక్స్ట్ డేనో ఎప్పుడో మళ్ళీ వాపస్ వస్తుంటే కారిడార్లు నడుచుకుంటూ వస్తుంటే ఫోటో కనబడలే. उनको बुलाया, क्या है भाई यहाँ पे फ़ोटो कहाँ गया? नेहरू जी का फ़ोटो था, कहाँ गया? नहीं सर हम निकाल दिए, अभी आपका हुकूमत है ना इसलिए हम निकाल दिया. नंगने तेरा दिमाग ख़राब हुआ क्या? तेरा दिमाग ख़राब हुआ का? वापस लगा दो इधर. वो तो प्रधानमंत्री था, ఫ్రీడమ్ ఫైటర్ తా, ప్రధానమంత్రి తా, ఉన్కా ఫోటో కైసే నికాల్తే అని చెప్పని ఆయన ఫోటో మళ్ళీ పెట్టించిండు. ఎందుకు చెప్పిండు వాజ్పేయి అంటే, అధికారం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనము మన సమాజం కోసమో మన దేశం కోసమో చరిత్రను ధ్వంసం చేయొద్దు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం గదే. ఆడెవడో పార్లమెంట్లో క్లర్కో లేకపోతే ఎవడో ఎస్టేట్ ఆఫీసర్. ఇప్పుడు మీరేం డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని చెప్పండి దాసు? మీరు ఇప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఆ లేఖలు సారాంశం ఏంటి? ఏం డిమాండ్ చేస్తారు? అంటే దీంట్లో అయితే సార్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ చాలా చోట్ల చించేసిండ్రు. యాజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు అన్నట్టుగానే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. టీచర్స్ యొక్క క్వాలిటీ పెంచవలసిన అవసరం ఉంది, విద్యార్థులకు హాస్టళ్లలో క్వాలిటీ పెంచవలసిన అవసరం ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మీరే అన్నారు ఇవాళ కార్పొరేటైజేషన్ ఆఫ్ స్కూల్స్ అయింది అని చెప్పని, వాటిని నియంత్రించవలసిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్ దోచుక తింటున్నారు, వాటిని నియంత్రించవలసిన అవసరం ఉంది. అటువంటి మంచి పనులు చేయకుండా వీటెంబడిపడి తన విలువను తీసుకుంటా ఉన్నారు, కుర్చీ విలువను తీసుకుంటా ఉన్నారు. ఇది సబబు కాదు. దేవుడు భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం. అది ఆయన కూడా కళలు అనుకోలేదో మొత్తానికి ముఖ్యమంత్రి అయినరు. దాన్ని సద్వినియోగపరచుకోండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించండి. రేపు పొద్దుగాల జనం కొట్లాడి అరే మా రేవంత్ రెడ్డి గారి పేరు కూడా పుస్తకాల్లో ఉండాలా అని చెప్పని జనం కొట్లాడేంత మంచి పని చేయండి. ఈ పనికిరాని పనులు చేస్తే మీ చరిత్ర బిల్డ్ కాదు, మీ లెగసీ బిల్డ్ కాదు. దయచేసి ఇంకొకళ్ళ లెగసీని నాశనం చేస్తే మా లెగసీ బిల్డ్ అవుతుంది అనుకోవడం మూర్ఖత్వం. నెల్సన్ మండేలా అంటాడు ఒక మాట, ఏమంటాడు అంటే, ఈ ఇర్రాషనల్గా ఎదుటివాడిని కండెమ్ చేసేటోడు అనుకుంటాడు నేను కండెమ్ చేయడం వల్ల వాడు నాశనం అయిపోతాడు, నేను దూషించడం వల్ల వాడు నాశనం అయిపోతాడు. వాస్తవానికి ఏంటంటే వాడే నాశనం అవుతుంటాడు. ఇది నెల్సన్ మండేలా చెప్పినట్టు ఒక స్ఫూర్తి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారి పేరు తీసేస్తా, ఇంకోళ్ళు రేపు నీ పేరు తీసేస్తారు, ఏమవుతుంది దాంట్లో? రేపు నువ్వు అధికారం దిగంగానే, ఇప్పుడు నువ్వు చూసినాం కదా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగంగానే వైఎస్ఆర్ పేర్లను కూల్చేస్తారు. ఏదో లెక్క స్టూపిడ్ ఫెలోస్ ఇష్టం వచ్చినట్టు ధ్వంసాలు చేస్తూ ఉన్నారు. అట్లా కాదు కదా రాజకీయము. హిస్టరీ గోజ్ ఆన్. చరిత్ర నడుస్తున్న ప్రవాహం లాంటిది, జల ప్రవాహం లాంటిది. మనం ఉంటాం, ఇవాళ ఉండం, రేపు పోతాం. అశాశ్వతం కదా మనం. ఇప్పుడు కెన్ యూ ఎరేజ్ ద హిస్టరీ ఆఫ్ ఎన్టీ రామారావు ఫ్రమ్ తెలంగాణ? ఇప్పుడు ప్రొఫెసర్ దాసరి శ్రవణ్ కుమార్ మరొక లేఖ రాశారు కేసీఆర్కు సంబంధించిన నోటీసుల ఇష్యూలో. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇది సేమ్ ఇదే. మళ్ళా ఇప్పుడు వెంజెన్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు నేను అదే చెప్తున్నాను కదా, భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం అండి. టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇస్ నాట్ జోక్ కదా. మీరేం దేశోద్ధారకులై ముఖ్యమంత్రి అయినరా? లేకపోతే మొత్తం ఉద్యమాలు చేసి, ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల జీవితాలంతా మెరుగుపరిస్తే వంశోద్ధారకులై దేశోద్ధారకులైతే మీరు ముఖ్యమంత్రులు కాలే కదా.
అయినరు. అదృష్టం మీ అదృష్టమో, మీరు కింద పడ్డరో మీద పడ్డరో, ఏం చేసినరో, ఢిల్లీలో ఏం చేసినరో, ఇక్కడ ఏం చేసినరో, మీరు ముఖ్యమంత్రి అయినరు. దానికి గౌరవం తెచ్చే రీతిలో వ్యవహరించాలా. కుర్చీ కంటే పెద్దగా మీరు మీ యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవాలా. కానీ నేనేమంటా ఉన్నాను, హీఈస్ ట్రయింగ్ టు డూ ఓన్లీ డిఫ్లెక్టింగ్ టాక్టిక్స్. నేనేమంటా ఉన్నా, 6 నెలల్లో మీరు చెప్పురి శ్రీనివాస్ గారు, నాకంటే తెలుగు కళలు మీరు, నాకంటే సమాజాన్ని ఎక్కువ చదువుతారు మీరు, ఈ 6 నెలల్లో ప్రజలకు ఉపయోగపడే ఏం చేసినట్టు చెప్పండి. ఆయన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తామని 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేశారు. వాళ్ళు తెలంగాణలో 8 ఎంపీ సీట్లు, మీ బీఆర్ఎస్కు 0. సో దాంట్లో ప్రజల తీర్పు మనం శిరసావహించాలి. దీనికి ఏమంటారు అన్న? ఇప్పుడు గెలుపు, ప్రజలు ఓట్లేసి మెజారిటీ, ఇప్పుడు ఆయనకు వచ్చినది 39%, మాకు వచ్చింది 37%. సరే, పార్లమెంట్లో అది ఇంకా కూడా తగ్గి ఉండొచ్చు. మెజారిటీ వచ్చినంత మాత్రాన, గెలుపు వచ్చినంత మాత్రాన తప్పు తప్పుగాక మానదు, ఒప్పు ఒప్పుగాక మానదు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 6 లేవు, 13 ఉన్నాయి. 13 గ్యారంటీలు ఉన్నాయి. మీరు 13 గ్యారంటీల్లో ఇవాళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని మీరు అమలు చేయలేదు. ఇవాళకి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. మీరు ఇవాళకి కూడా మీరు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళకి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళకి కూడా యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ యాజ్ టు హౌ టు ఫిల్ 2 lakh jobs దట్ యూ ప్రామిస్డ్. ఇట్లా అనేక ఉన్నాయి. ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ కరెంటు కష్టాలను తీర్చే పరిస్థితిలో లేరు. ఈ రైతులు నీళ్లకు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండబెట్టినారు, పడవలు పెట్టినారు. మళ్ళీ ఢిల్లీ వచ్చి వీళ్ళేసిన కమిటీ వచ్చి రిపేర్ చేయాలా అని చెప్పగానే రిపేర్ చేస్తూ ఉన్నారు. అదే ముందు చేసి ఉండుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ నాట్ గాన్ టు దిస్ బ్యాడ్ స్టేట్. కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించండి. మిమ్మల్ని ఎవరు ఏం చేసేది లేదండి. రీకాల్ సిస్టమ్ లేదు ఇండియాలో. దురదృష్టం ఏంటంటే ఇండియాలో రీకాల్ సిస్టమ్ లేదు. 5 ఏళ్ళు ఉంటావు నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలా, ఎంత హుందాగా ఉండాలా, ఎంత గౌరవంగా నీ పదవిని కాపాడుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పని చేయమంటే, నేను కొన్ని రోజులు అప్పుల మీద నడిపించాను. 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అని మీకు గుర్తుంటుంది. ఫస్ట్ అసెంబ్లీకి ముందంతా దాని మీద నడిపినరు. దాని తర్వాత కాళేశ్వరం అని కొన్ని రోజులు నడిపినరు. దాని తర్వాత కాగ్ రిపోర్టర్ నడిపినరు. దాని తర్వాత ఇప్పుడు కరెంట్ అని చెప్పని నడుపుతున్నారు. కొన్ని రోజులు టీజీ టు టీఎస్ అని కొన్ని రోజులు నడిపినరు. పాట మీద కొన్ని రోజులు నడిపినరు. టెలిఫోన్ ట్యాపింగు. దిస్ ఇస్ నాట్ వాట్. మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, నేనేం వద్దంటలే. మీరు ఎవరైనా తప్పు చేస్తే, లెజిటిమేట్గా తప్పు చేసి ఉంటే ప్రూవ్ చేయండి, ఎంక్వైరీ చేయండి, శిక్షలు వేయండి, ఎవరు వద్దంటలే. బట్ యు ఆర్ మేకింగ్ దట్ యాజ్ యువర్ ప్రియారిటీ. నీ ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు ప్రాధాన్యత ఏంటంటే, మీ జీవితంలో, నా జీవితంలో, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల జీవితంలో, పేద వర్గాల జీవితాల్లో, అణగదొక్కబడ్డ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలా. కేసీఆర్ హ్యాస్ బ్రాట్ దిస్ స్టేట్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్. 1,12,000 కోట్ల రూపాయలు, 1,12,000 పర్ క్యాపిటా ఉన్నటువంటిది 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్కి తీసుకుపోయినరు. జిఎస్డిపిని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టినరు. నువ్వేం చేస్తావో చెప్పు. నేను రేవంత్ రెడ్డిగా నేను దిగేటప్పటి వరకు రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్ను 5 లక్షలకు తీసుకెళ్తా, లేదా జిఎస్డిపిని నేను 25 లక్షలకు తీసుకెళ్తా, లేదు నేను ప్యాడీ ప్రొడక్షన్ భారతదేశానికే మొత్తం మళ్ళీ అసలు ఎవడు రానంత రికార్డ్ స్థాయిలో నేను ప్యాడీ ప్రొడక్షన్ చేస్తా. అది చేయబ్బా. అది వదిలిపెట్టి స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ను నేను అద్భుతమైనటువంటి ఒక కార్పొరేట్ స్కూల్స్ లెక్క నేను తీర్చిదిద్దుతా. దిస్ ఇస్ మై ప్రోగ్రామ్. ఇది చెప్పండి. మంత్రిత్వ శాఖ దగ్గర పెట్టుకుంటేవి, పుస్తకాలు రివ్యూ చేయవైతివి, ఆఖరికి ఎవడో వచ్చి చెప్పగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు ఉందని, అర్రే నా పేరు ఎట్లా లేదు, ఆయన పేరు ఎట్లుంటుందని పుస్తకాలు దించమంటే దిస్ ఇస్ నాట్ గవర్నెన్స్. పొద్దున రేవంత్ రెడ్డి గారు అంటే గురువు గారిని పిలిచారు, మీ గురువు గారు కోదండరామ్ను కూడా పిలిచారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, దాంతో మంత్రి పదవి ఇస్తున్నారు. సో రేపు పొద్దున మీకు ఏదైనా పదవి ఆఫర్ చేసి మీలాంటి తెలివితేటలు మాకు అవసరం అంటే వెళ్ళిపోతారా? అంత గొప్ప పని రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోవట్లేను. ఐ డోంట్ థింక్ సో. ఇక ఎందుకు హైపోథెటికల్ ప్రశ్నలకు సమాధానం ఏంటి? అని మీరు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి ఇట్లాంటి ఉత్తరాలు రాయడానికి నా జీవితంలో చచ్చిపోయేంత వరకు ఇఫ్ ఐ కుడ్ బీ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, ప్రజల పక్షాన మాట్లాడగలిగితే అదే పెద్ద సేవ అని నేను అనుకుంటున్నాను. జీవితాలు ఎవరు పెద్ద ఎత్తున ఎవరు మార్చలేరు, కానీ మార్చే ప్రయత్నం చేసే దాంట్లో కనుక ఒకవేళ భాగస్వామ్యం దొరికితే ఒక ప్రతిపక్ష హోదాలో ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నాం. సో మరి ఇది ప్రొఫెసర్ దాసు శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి విద్యాశాఖకు కూడా ఆయనే మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ముద్రించిన ఏదైతే ముందు మాటకు సంబంధించి ఆయన చూసుకోకపోవడము, తర్వాత దాన్ని మార్పులు చేయాలని ఆదేశాలు ఇవ్వడము, పుస్తకాలు బడిలో చదువుకున్న పిల్లలకు అందుబాటులో ఉండే సమయంలో మరి వాటిని వెనక్కి
తెప్పించడము ఇదంతా కూడా సిల్లీ థింగ్. సో దీని పట్ల సీఎం పూర్తి స్థాయిలో ఇన్ టైంలో ఏదైతే సర్కారు బడులలో చదువుతున్న విద్యార్థులకు కావచ్చు మిగతా విద్యార్థులకు కూడా వెంటనే పంపిణీ చేయాలి. సో ఇట్లాంటి విషయాలపై కాకుండా పాలనపై దృష్టి పెట్టి 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలి. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పక్షానికి ప్రజలు అధికార పక్షంలో ఉంటేనే రాజకీయాలు చేయాలని లేదు. ప్రతిపక్షంలో ప్రజలతో ఉన్న సమస్యల వెంటే తాను నిత్యం పోరాడతాను. సో అదే తనకు తృప్తిగా ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాస్తూనే మరి ఈ ప్రజల పక్షాన పోరాడతానని చెప్పి ప్రొఫెసర్ దాసో శ్రవణ్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, న్యూస్ 360 హైదరాబాద్.